భారీ వర్షాల కారణంగా విజయవాడ శివారు ప్రాంతాల్లోని పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి విజయవాడ మొత్తం జలమయమైంది. అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో పాటు కృష్ణా జిల్లాలో అనేక చోట్ల పంట కూడా చేతికొచ్చే పంట, ఆరుగాలం పండించిన పంట కూడా నీట మునగడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఉదయాన్న ఏదైతే వర్షం వచ్చిందో, వర్షం వచ్చిన వెంటనే కళ్ళాలకు చేరుకొని చేతికొచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలోనే ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో భారీగా గాలులు వేయడంతో పాటు పెద్ద ఎత్తున వర్షం వచ్చింది. ఊహించే వర్షానికి మొత్తం చేతికొచ్చే పంట అంతా కూడా నీట మునిగింది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. రైతులందరూ కూడా కళ్ళాలకు చేరుకొని ఈ ధాన్యాన్ని వాళ్ళు కాపాడుకునే పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడే అవకాశం కనిపిస్తుండడంతో హొట్టహొట్టన వాటన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకి ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఒక ధాన్యమే కాదు, అలా మొక్కజొన్న కూడా అనేక చోట్ల నీట మునిగింది. అదేవిధంగా చెట్లు కూడా భారీ చెట్లు కూడా రోడ్లపైన పడడంతో రాకపోకలు సాగించేందుకు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో రైతులు కూడా మనతో ఉన్నారు. కొంతమంది మాట్లాడేందుకు, వాళ్ళు ఏంటన్నదే వారిని అడిగి తెలుసుకుందాం. సతయ్య గారు చెప్పండి. 7 గంటలకి వర్షం వచ్చిందండి. అసలు ఈదురు గాళ్ళు అయ్యి మనిషి నుంచోకుండా వచ్చే పిడుగులు పడేటట్టు వర్షము గాల్లో వచ్చేసినాడు. ఒక్క నిమిషం కూడా నుంచోలేకపోయాం. గాల్లో పట్టాలన్నీ లేచిపోయి ఒడ్లు, మొక్కజొన్నలు, అరితోటలు పడిపోయినాయి. అన్నీ మొత్తం రైతులకు మొత్తం నష్టమేనండి. అలా అనుకోకుండా నష్టం వచ్చింది. కృష్ణానది వచ్చినాక, వరదలు వచ్చినాక మళ్ళీ పంట అయితే ఇవన్నీ మునిగిపోయి ఇట్లా అయిపోయామండి. ఇది మీకు ఈ ధాన్యం ఇప్పటికే కొంతమంది అమ్ముకున్నారు. ఇంకా మీరు ఇంకా కళ్ళాల్లో ఉన్న ఏంటి పరిస్థితి? కళ్ళాల్లో 300 ఉండే అయిపోయినాయండి. అయిపోయినాక ఇక్కడ మాకు రైతు భరోసా సహకరించట్లా. కాటాలు అయితే వేస్తున్నారు కానీ లారీలు అయితే రావట్లా. ఏది దావులూరు మిల్లు ఒకటే మిల్లుకి ఇచ్చారు. ఇప్పుడు మా అసలు 20 రోజులు కోత కోసి ఇప్పుడు ఇంత మేము మా లారీలు వెళ్తామైతే మా ఒడ్డు ఉండేవి కాదు. ఈ వానకి మేము ఇష్టం నష్టపోయేవాళ్ళం కాదు. అది అసలు పొజిషన్. ఇది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం చేతికొచ్చినా సరే మిల్లర్లు, అదేవిధంగా ఆర్బీకే కేంద్రాలు సరిగ్గా స్పందించడం లేదని చెబుతున్నారు. దీంతోనే ఈ కళ్ళాల్లోనే ఒడ్లు ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకోకుండా వర్షం రావడంతో తమ పంట అంతా కూడా అంటే ఒడ్లన్నీ కూడా నీటిలో తడిసిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కేనిమణి ఎంఎస్ఎంతో కనకారావు, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా నుంచి.